18 నెలల తన అసమర్థ పాలనని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల మీదకి అధికారుల మీదకి నెట్టేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఎలాగుంటుంది అంటే, మా బాబు గారు చాలా బాగా పనిచేస్తారు, ఈ తప్పంతా కలెక్టర్లది అధికారులది అంట, ఇక మా బాబు గారు ఇప్పుడు నిద్ర లేచేశారు, ఇక ఇప్పటి నుంచి కలెక్టర్లని అధికారులని అసలు వదిలిపెట్టరు, ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో సినిమా అని చెప్పేసి ప్రజలు అనుకోవాలి అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ఎల్లో మీడియా ఉందో ఒక కొత్త కుతంత్రానికి తెరతీశారు. ఎంత షాకింగ్ విషయం అంటే, కలెక్టర్లు సైతం అరే ఏందిది, మొత్తానికి అటు ఇటు పోయి మా మీదకే నూకేస్తారు కదా అని అనుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక 2 మాటలు మీకు వినిపిస్తాను. దాని తర్వాత పచ్చ మీడియా మెయిన్ హెడింగ్లు ఈరోజు చూస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంతకంటే ముందు దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఆ 2 మాటలింటి ముందు వినండి, దాని తర్వాత మన మెయిన్ సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. నేను ఈ మాట వాడుతున్నాను మీ అందరితో. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఓకే, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. అంటే మీరు బాగా పనిచేశారు అని మీరు అనుకుంటున్నారు, ప్రజలు మాత్రం అనుకోవట్లేదు అని మీరు అని కలెక్టర్ల ముందుకి నూకేసి ఇట్లా దులిపేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుంది. ఎందుకంటే పనులు మొత్తం చేసింది చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్లదే ఉందండి, పాపం ఒక ఆర్డర్ వేస్తే వాళ్ళు ఆ ఆర్డర్ని పాటిస్తారు. ఆర్డర్ వేసినోడు పక్కకు తప్పుకుని మొత్తం కలెక్టర్ల మీదకి నూకేసినాడు. ఇది ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఇంకో చిన్న మాట వినిపిస్తూ చూడండి. ఒక అన్ని జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, శానిటేషన్, అక్కడ పరిసరాలు కానీ శానిటేషన్ కానీ టాయిలెట్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉండాలి. అది కూడా ఒక హోంవర్క్ చేయండి. ఇటీవల కాలంలో నేను కొన్ని చూశాను, మనం ఒక విధంగా సిగ్గుపడాలి. సరిగా నీళ్లు లేకుండా పోవడం, బాత్రూమ్ సరిగా లేకుండా పోవడం, కంటామినేషన్ వాటర్ ఇవ్వడం, దాంతో పిల్లలు సిక్ అవ్వడం జరిగాయి. దాన్ని ఎస్ఓపి ఇచ్చాం సార్, తమ మీటింగ్ పెట్టినాక ఎస్ఓపి ఇయర్ ఆఫ్టర్ అవర్స్ ఎక్కడ ఏది జరిగినా టు స్టార్ట్ విత్ సస్పెండ్ ఆర్ డిస్మిస్ దెమ్ ఫ్రమ్ సర్వీస్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ప్లే విత్ చిల్డ్రన్. వార్డెన్స్ అక్కడ లేకుండా పోవడం, ఇలాంటి కొన్ని జరిగాయి. ఇంకెక్కడ జరగడానికి వీల్లేదు. అది ఆల్ కలెక్టర్స్ మీరు కూడా హాస్టల్కి నెలకు ఒకసారి వెళ్ళాలి. వెళ్ళి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది. మీరు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళాలి. వెళ్ళి ఒక రాత్రి అక్కడ ఉంటే ఇంకా చాలా ఇంపాక్ట్ వస్తుంది. దానివల్ల టోటల్ సిచ్యువేషన్ మారే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అంటే నాకు తెలిసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దారుణంగా ఫెయిల్ అయింది. నారా లోకేష్ గారు సిగ్గుపడవలసింది, అంటే నేను అంటలే, చంద్రబాబు నాయుడు గారు అన్నారు సిగ్గుపడాలని, సిగ్గుపడవలసింది నారా లోకేష్ గారు. ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారే కదా, సిగ్గుపడవలసింది ఆయనే కదా ముందు, ఫెయిల్ అయింది ఆయనే కదా ముందు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కలెక్టర్ల మీదకి మెల్లగా తోసేస్తున్నాడు. ఇవే కాదండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ముందుగా వీళ్ళ పచ్చ మీడియా ఏమంటుందో ఒకసారి చూడండి. వాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి తప్పులని మొత్తానికి ఈ కలెక్టర్ల మీదకి నూకేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతి, ప్రజలు మెచ్చాలి, నాకైనా అదే కొలమానం, కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదంట, కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదంట. ఇది ఎవరు రాశారు? ఆంధ్రజ్యోతి. ఎక్కడో తేడా ఉన్నట్లుంది, చెక్ చేసుకోండి సీఎం. కలెక్టర్లకి ఎక్కడో తేడా కాదు సార్, పరిపాలనలో తేడా ఉంది. కలెక్టర్లు ఏముంది సార్, రాజు కరెక్ట్గా ఉంటే భటులు అందరూ కూడా పని కరెక్ట్గా చేస్తారు. మీ పరిపాలన దరిద్రంగా ఉండి కలెక్టర్ల మీదకి తోసేస్తాను అంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? మిమ్మల్ని ప్రశ్నించగలరా? అదేంది ముఖ్యమంత్రి గారు మీరు చేసిన పనిది మా మీదకి తోస్తున్నారని ఎవరైనా కలెక్టర్ అనగలరా? ఇది ఒక ఎత్తు అయితే, ఈనాడు ఏం రాశాడు, వాంబో మీరే అడ్డంకి కావద్దు అని చెప్పేసి ఇక్కడ ఈనాడు రాసినాడు. ఎవరిని? కలెక్టర్లను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల సంతృప్తే మీ పనితీరుకి కొలబద్దము.
సరే కొలమానం అని రాస్తే బాగుండు. కలెక్టర్లకి సీఎం దిశానిర్దేశము. ఓకే, ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ రావాలంట. ఆయన తీసుకొస్తాడు ఈ పేర్లు, నాకు అర్థం కాదు ఇంగ్లీష్ పేర్లు. ఎవరు ఉన్నట్టున్నారు వెనకాల రాసియానికి. మెరుగైన పాలన, వేగంగా సేవలే లక్ష్యము. ఓకే, పీపీపీ వైద్య కళాశాలలపై నియంత్రణ ప్రభుత్వందేనని స్పష్టీకరణ. ఈ ఇంకా వైకాపా నాయకులది విష ప్రచారమని చంద్రబాబు మండిపడ్డారు. అంటే ఇందాక చెప్పిన కదా, కలెక్టర్ల మీదకి ఎలా తోసేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా 18 నెలల కాలంలో దారుణాతి దారుణంగా ఫెయిల్ అయ్యారు. కూటమి ప్రభుత్వము ఒక ప్రభుత్వంగా దారుణాతి దారుణంగా ఫెయిల్ అయింది. అవినీతి, కని విని ఎరుగని అవినీతి ఈరోజు జరుగుతున్నది. ఇసుక దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు నకిలీ మద్యం దాకా ప్రతి చోట అవినీతి. ఆ అవినీతి కూడా దర్జాగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. ఎంత దరిద్రం అంటే, తెలుగుదేశం పార్టీ ఎంపీకి సంబంధించి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఎంపీని 10% అడుగుతాడు. తెలుగుదేశం పార్టీ ఎంపీని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఫోన్ చేసి 10% అడుగుతాడు. ఇంతకంటే అవినీతి దరిద్రం ఇంకేడుంటుంది? మేనిఫెస్టో, మీరు మేనిఫెస్టోలో చెప్పినటువంటి విషయాలు ఎక్కడన్నా ఉన్నాయా, గుర్తున్నాయా? అసలు మొత్తానికి అటకెక్కిచ్చేసి ఈరోజు కలెక్టర్లను అంటున్నారు. మీరు అవినీతులు చేసుకొని 10% అడుక్కొని మీరు కలెక్టర్లను అంటున్నారు. కలెక్టర్ ఏం చేస్తాడు? ఏం ఎమ్మెల్యే గారు మీ 10% ఎంపీ గారిని అడుగుతున్నారు, వద్దండి మనోడే కదా అంటాడు కలెక్టర్. కొంచెమన్నా మనకి ఆలోచన ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి సంపద సృష్టి. అయ్యా, సంపద సృష్టిస్తాను, సృష్టించిన సంపదని ప్రజలకి పంచుతాను అన్నారు మీరు. కలెక్టర్లు తప్పే ఉంది? మీరు సంపద సృష్టిస్తే కలెక్టర్లు ప్రజలకి పంచట్లేదా? కలెక్టర్లకి ఇచ్చేరా ఇది తీసుకెళ్ళి ప్రజలకు పంచండి అని? కలెక్టర్లు మాత్రం ఏం చేస్తారు? రాజకీయ పాలన ఈరోజు ఎంత దరిద్రంగా మారిందంటే, రాజకీయ పాలనగా లేదు, అది రెడ్ బుక్ పాలనగా ఉంది. ఎవరి మీద కోపం వస్తే వారి మీద ఈరోజు కేసులు పెట్టడము, అరెస్టులు చేయడము, తీసుకెళ్ళి లోన్ వేయడం. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా? నెక్స్ట్ విద్యుత్ బిల్లులు. విద్యుత్ ధరలు పెంచము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి అధికారంలోకి వచ్చాక 2-3 సార్లు పెంచినట్టున్నాడు ఆయన. 2 సార్లు పెంచిన తర్వాత మళ్ళీ పెంచనన్నాడు. ఇంతకంటే దరిద్రం మరొకటి ఉంటుందా? నెక్స్ట్ నిరుద్యోగం, తాగునీరు, రోడ్లు, ప్రతి చోట మీరు దారుణంగా ఫెయిల్ అయ్యారు. దీనికి కలెక్టర్లు ఏం చేస్తారు? కలెక్టర్లది ఏంటి బాధ్యత? ప్రభుత్వం చెప్పే పనే కదా కలెక్టర్లు చేయడము. ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చి దానికి ఫండ్స్ తీసుకొస్తే కలెక్టర్లు ఆ స్కీమ్ని ప్రజల దాకా చేరుస్తారు. అదే వాళ్ళ పని. కానీ ధనాన్ని, డబ్బుల్ని సంపాదించడం కలెక్టర్ల పని కాదు. నెక్స్ట్ ఆయనకు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు, ఎలక్షన్ లేకపోతే హాయిగా 20 ఏళ్ళు డిక్టేటర్షిప్ చేసుకుంటూ మనం చేద్దాం, 5 ఏళ్లలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, మరి ఎట్లా ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేయరు, అందుకే కొంచెం స్పీడ్గా చేయండి అంటున్నారు. అంటే ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఇట్లా ఆలోచన కూడా చేయడు. ఇది ఎంత దారుణమైన కుట్ర ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మన ఫెయిల్యూర్ని 18 నెలల కాలంలో మన ఫెయిల్యూర్ని ఈరోజు తీసుకెళ్ళి కలెక్టర్లు, అధికారుల మీదికి తోసేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఈరోజు మొదలైంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో చూడండి, వైసీపీకి సంబంధించిన అధికారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కావాలని ప్రభుత్వం మీదికి చెడ్డ పేరు రావాలి అని చెప్పేసి చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన కలెక్టర్లు కొంతమంది ఉన్నారు, వైసీపీకి సంబంధించిన పోలీస్ అధికారులు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి మళ్ళా ఆ చాటభారతం మొదలు పెడతారు. అరే, వైసీపీకి సంబంధించిన అధికారులు ఏంటి సార్? రైతులు 50 పైసలకి కిలో అరటి పోయింది, అమ్ముడుపోతుంది అని చెప్పేసి ఏడుస్తున్నారు. దానికి ఈ అధికారులకి సంబంధం ఏంటి? మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫ్లైట్లు పెట్టించి అరటి పంటని విదేశాలకు పంపించాడు. ఈడ ఉన్న పంట క్వాంటిటీని ఆడికి తీసుకెళ్ళిండు. అరటి రైతుల పరిస్థితి. మరి మీరేం చేశారు? నేను ఫలానా పని చేసినానే అని చెప్పుకున్నాడు. మీరు కూడా చెప్పుకోగలరా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. అరటి రైతులే కాదు, మామిడి రైతులు తీసుకున్నా, ఏ రైతు తీసుకున్నా, ఈవెన్ వరి తీసుకున్నా కూడా ప్రతి చోట ఇదే పరిస్థితి. రైతుల పరిస్థితి దారుణము, విద్యార్థుల పరిస్థితి దారుణము, నిరుద్యోగుల పరిస్థితి దారుణము. ఈరోజు ఎవరు బాగున్నారు రాష్ట్రంలో? మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు మొత్తం అటకెక్కిచ్చేసారు. ఎవరు ఈరోజు ఆనందంగా ఉన్నారు? ఎవరూ ఆనందంగా లేరు. కాకపోతే ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి, ముఖ్యమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఒక భయం మొదలైంది. ప్రజా వ్యతిరేకత అనేటటువంటి ఒక భయం మొదలైంది.
అందుకే ఈరోజు ఈ మీటింగులు పెట్టడము, ప్రతి చోట వచ్చి ఇదేదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆ అంశం మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ప్రతి చోట మాట్లాడుతున్నాడు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడిండు, ఇంతకుముందు వేరే 2-3 సదస్సుల్లో మాట్లాడిండు. ఎందుకంటే భయం. 1 కోటి సంతకాల సేకరణ చేయగలిగిరు అంటే ప్రజల దగ్గర నుంచి ఈ నెగటివిటీ అనేది వస్తుంది, ప్రజా వ్యతిరేకత అన్నది వస్తుంది అని చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. ఈ విషయం నారా లోకేష్ గారికి అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అయితే అసలు పైనుంచిపోద్ది. కానీ చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతుంది. ఎందుకంటే 47 సంవత్సరాల రాజకీయ జీవితం, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి రాజకీయాల్ని అర్థం చేసుకుంటాడు. చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కెపాసిటీ ఉందానికి. ప్రజా వ్యతిరేకత ఇక్కడ మొదలైంది, ఇది చాలా వరకు అంటే చాలా పెద్దగా అవుతుంది, రేపు పొద్దున్న ఎలక్షన్స్లో ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నాడు. చాలా చిన్నగా ఉన్నప్పుడే అర్థం చేసుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ భయం అనేది పట్టుకున్నది. అరే 2029లో ఈ ప్రజా వ్యతిరేకత ఒక పెద్ద ఇష్యూ అవుతుంది అని ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అని మాటికి అదే చెప్తున్నాడు. మాటికి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ అంటున్నాడు. ఎందుకంటే భయం. ఇక సినిమా డైలాగ్ చెప్పాలంటే ఆ భయం పుట్టించినోడు ఎవడు? మీరే కమెంట్ చేయండి. సరే, ఇక నేను అట్లా మాట్లాడను, జనరల్గా వచ్చిన సందర్భం వాటి చెప్తున్నా. ఆ భయం పుట్టించినోడు ఎవడు? ఎవరో పేరు ఆ కమెంట్ చేయండి దయచేసి. చంద్రబాబు నాయుడు గారు ఇలా కలెక్టర్ల మీదకి తన అసమర్థతని, తన పరిపాలన ఫెయిల్యూర్ని కలెక్టర్ల మీదకి నూకేయడం అనేది దారుణము. ధైర్యం ఉంటే ముందు నిలబడి అవును ఇది నేను చేసిన పని, లేదు నేను ఈ తప్పు చేశా అని ఒప్పుకొని ప్రజలని క్షమాపణ అడిగి మళ్ళీ మిగిలిన ఈ 3 సంవత్సరాలు పరిపాలన చేయాలి. అంతేకాని ఇది మొత్తం పక్కోడి మీద నూకేస్తాను, ఇక నేను ఫ్రెష్గా మొదలెట్టేస్తాను, నా దగ్గర పచ్చ మీడియా ఉండనే ఉన్నది, నేను తానా అంటే వాళ్ళు తన్నానా అంటనే అంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేతులు దులుపుకుంటాను అంటే మాత్రం కుదరదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రము అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.